ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ముఖమండపంలో ఎట్ట ఎదుట ఉన్న గరుడాల్వార్ మాత్రమే. ఇక్కడ గరుడ విగ్రహం కూడా రెక్కల ఆకృతి గరుడాల్వార్ ఎత్తుగా ప్రత్యేక రీతిలో దాదాపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిలాగానే గరుడాల్వార్ కూడా విష్ణు విగ్రహం లాంటి సుందరమూర్తిలాగా కనిపిస్తున్నారు. ద్వారపాలకులు ఆగమశాస్త్ర ప్రకారం విష్ణు దేవాలయమునకు ద్వారపాలకులు జయ విజయులు, చండ ప్రచండులు. ప్రథమావరణ ద్వితీయావరణలలో గర్భాలయ అంతరాళమునకు వెళ్ళే ద్వారబంధమునకు రెండు వైపులా ఉండాలి. కానీ శ్రీవారి ఆలయంలో నిలువెత్తు బంగారు వాకిలి రెండు వైపులా ద్వారపాలకులు కనిపిస్తారు. ఈ విగ్రహమూర్తులు బహు సుందరమైన శరీరాకృతి కలిగి చూడడానికి కన్నుల పండువగా దర్శనమిస్తాయి. ఎత్తైన నుదురు, విశాలమైన బలిష్టమైన ఛాతీ, ఆజానుబాహులైన చేతులు, చేతులపైన నాగసర్పములు వింత గొలుపుతాయి. మరొక విశేషం, ఈ ద్వారపాలకులు పెదవుల వద్ద చిన్న కోరలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. దగ్గరగా చూస్తే ఈ కోరలు తప్ప మిగతా ముఖం విష్ణు విగ్రహంలాగే వెడల్పైన తిరుమణి నామం ధరించి సుందరంగా కనిపిస్తాయి. పూర్వం బంగారు వాకిలికి ఇరువైపులా పెద్ద పెద్ద గంటలు విడివిడిగా ఉండేవి. తర్వాత కాలంలో పెద్ద గంటలను రెండింటినీ ఒక్కవైపున ఉంచారు. శ్రీవారి గర్భాలయమునకు ఆగ్నేయం వైపున గోడకు తూర్పు వైపు తిరిగి గంటలు ఉంటాయి. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్ర ప్రకారం విష్ణు దేవాలయంలో ఉండవలసిన శ్రీదేవి భూదేవులు, శేషుడు, పంచాయుధ మూర్తులు, మార్కాండేయుడు, గరుడాల్వారు, విశ్వక్సేనులు, సప్త ఋషులు ఉండవలెను. మూలవరులు యోగిమూర్తులుగా ఉన్న ఆలయంలో విశ్వక్సేనుడు తప్ప మిగిలిన వారందరూ ఉంటారు. అలాగే ద్వారదేవతలు, విమాన దేవతలు, రథశూరుడు, బ్రహ్మ, మార్కాండేయ, మరీచి వంటి ఋషులు, దాత విధాతలు ఉండాలి. దాత దక్షిణపు దిక్కుగాను, విధాత ఉత్తరపు దిక్కుగాను ద్వారమునకు ఇరువైపులా దేవతామూర్తులు ఉండాలి. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో గొప్ప ఆశ్చర్యమేమంటే శ్రీవారి ఆలయ నిర్మాణం కానీ, శ్రీవారి మూల విగ్రహం ఆకారం కానీ, చుట్టూ 7 ఆవరణలలో ఉండవలసిన దేవతామూర్తుల విధానం కానీ ఏ ఆగమ శాస్త్రమునకు ఖచ్చితంగా సరిపోదు. ఇది ఎవరికైనా పరీక్షించితే కనపడే ఆశ్చర్యమైన విషయం. పైగా మరొక ఆశ్చర్యమేమంటే శ్రీవారి విమానం బయట వైకుంఠ ప్రాకారం అసంపూర్తిగా నిలిపివేయబడింది. దీనిని విజయనగర రాజులలో కడపటివాడైన విజయ రాఘవ నాయకుడు నిర్మాణం చేపట్టగా శ్రీవారు కలలో దర్శనమిచ్చి దీనిని ఆపివేయుము అని. ఓం నమో వెంకటేశాయ.